సృష్టికి మూలం అమ్మ. అలాంటి అమ్మ ప్రసవ సమయంలో భరించే బాధ అంతా ఇంత కాదు. కాసుల కోసం కక్కుర్తిపడి ప్రైవేట్ ఆసుపత్రులు సిజేరియన్ చేస్తుంటే సర్కార్ ఆసుపత్రులలో ప్రసవాల సంఖ్య పెంచేందుకు సకల సౌకర్యాలు కల్పిస్తుంది ప్రభుత్వం. ఇప్పటికే తల్లి బిడ్డల సంరక్షణల కోసం ప్రతి జిల్లా కేంద్రాలలో మాతా శిశు సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసింది. ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాల సంఖ్యని పెంచగా ఇప్పుడు గర్భిణీ స్త్రీలు స్కానింగ్, ఆరోగ్య పరీక్షలకి ఇబ్బందులు పడకుండా అత్యాధునికమైన స్కానింగ్ యంత్రాలని అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో గర్భిణీలకు ఆర్థిక భారం తగ్గించనుంది. కరీంనగర్లోని మాతా శిశు కేంద్రంలో ఏర్పాటు చేసిన టిఫా స్కానింగ్ పై అమ్మా న్యూస్ ప్రత్యేక కథనం. సర్కారు ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్యని పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటుంది. మహిళలు గర్భం దాల్చిన నుంచి బిడ్డ పుట్టేంత వరకు సర్కారు దవాఖానలోకి రావాలని పకడ్బందీగా ప్రణాళికలను అమలు చేస్తోంది. గతంతో పోలిస్తే ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగింది. తల్లి బిడ్డల సంరక్షణ కోసం ప్రతి జిల్లాలో మాతా శిశు ఆసుపత్రులు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అంతేకాకుండా కేసీఆర్ కిట్ ద్వారా వారికి 15,000 రూపాయలు ఆర్థిక సాయం చేస్తోంది. ఇన్ని సదుపాయాలు కల్పిస్తూ ఉన్న స్కానింగ్ కోసం ప్రైవేటు స్కానింగ్ సెంటర్కి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. దీంతో గర్భిణీలకి ఇబ్బందిగా మారుతోంది. ఇది గమనించిన ప్రభుత్వం ప్రైవేటు స్కానింగ్ సెంటర్లకు చెక్ పెట్టింది. ఇప్పుడు మాతా శిశు సంరక్షణ కేంద్రాల్లోనే స్కానింగ్ యంత్రాల్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలోని మాతా శిశు సంరక్షణ కేంద్రంలో మొదటి విడతగా 2 టిఫా స్కానింగ్ పరికరాలను ఏర్పాటు చేసింది. ఒక్కో యంత్రం ఖరీదు సుమారుగా 35 లక్షల రూపాయలు. ఈ పరికరాలతో గర్భం సమయంలోనే శిశువు లోపాలు గుర్తించి తగిన చికిత్సను అందించవచ్చు. ఇందుకోసమే టిఫా పరికరం అందుబాటులోకి తీసుకువచ్చింది ప్రభుత్వం. ఇప్పటికే కరీంనగర్ మాతా శిశు సంరక్షణ కేంద్రం కేవలం అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్షలు మాత్రమే చేస్తున్నారు. ఇప్పుడు గర్భస్థ శిశువు అవయవాలు ఏర్పాటు దశలో 18 నుంచి 22 వారాల మధ్య లోపాలు గుర్తించేందుకు టిఫా స్కానింగ్ చేస్తారు. ప్రతి 100 మంది గర్భిణీల్లో 10 మంది గర్భిణీలకి ఈ పరీక్షలు చేయించాల్సి ఉంటుంది. 3వ నెల నుంచి డెలివరీ అయ్యేంత వరకు టిఫా పరీక్షకి ఒక్కోసారి పరీక్షకి 2,500 రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. దీంతో గ్రామీణ నిరుపేద గర్భిణీలు టిఫా పరీక్షలకి ఇబ్బందులు ఎదుర్కొనేవారు. కరీంనగర్ జిల్లాలోని మాతా శిశు కేంద్రంలో 2 టిఫా మిషన్లు రాగా టిఫా మిషన్ల పనితీరుపై ఇప్పటికే హైదరాబాద్ నుంచి అవగాహన కల్పించారు. కరీంనగర్లోని మంత్రి హరీష్ రావు వర్చువల్ విధానం ద్వారా టిఫా మిషన్లను ప్రారంభించారు. తొలి విడతగా గర్భస్థ శిశువు లోపాల్ని గుర్తించేందుకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 20 కోట్ల రూపాయలతో 56 యంత్రాల్ని ప్రారంభించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక్కో స్కాన్కి 2 నుంచి 3,000 రూపాయలు ఖర్చు అవుతుండగా ఇకపై పేద గర్భిణులకి ఆర్థిక భారం తగ్గనుంది. ప్రతి నెల సగటున రాష్ట్ర వ్యాప్తంగా 20,000 మంది గర్భిణీలు ఈ సేవలు వినియోగించుకుంటారని ప్రభుత్వం చెబుతోంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వారికే కాకుండా ఇతర ఆసుపత్రుల్లో చికిత్సకి వచ్చే గర్భిణీలకు కూడా వారంలో ఒకరోజు స్కానింగ్ సేవలు ఉచితంగా అందిస్తామని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో డాక్టర్లు దాదాపుగా సాధారణ ప్రసవాలకే ప్రాధాన్యతనిస్తున్నారని, ఇక తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే సిజేరియన్లు చేస్తున్నారు. కానీ ప్రైవేటు ఆసుపత్రికి వెళితే సాధారణ ప్రసవానికి అవకాశాలు ఉన్నప్పటికీ డబ్బులు దండుకునేందుకే అవసరం లేకున్నా కూడా సిజేరియన్లు చేస్తున్నారు. ప్రభుత్వ గర్భిణీ మహిళలతో పాటు వచ్చిన వారికి కూడా పౌష్టికాహారాన్ని అందిస్తున్నారని పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రసవానంతరం ఇంటికి వెళ్లే ముందు కేసీఆర్ కిట్ అందివ్వడం చాలా సంతోషంగా ఉందని మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కేవలం ప్రసవాలే కాకుండా తల్లితో పాటు శిశువు ఆరోగ్యంగా ఉండేందుకు సలహాలు, సూచనలు కూడా చేస్తున్నారని పలువురు మహిళలు అమానిస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.